బరాబర్ ఊరికి మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చారు మళ్ళీ గ్లూకోజ్ పెట్టి ఇంజక్షన్ చేస్తే ఆ కంపౌండర్లు ఇద్దరు వచ్చి చేతులు నలిచాక అమ్మాయి ధైర్యంగా ఉంది, ఇది ఏం కాదు, చచ్చిపోయేది కాదు, నువ్వు ఎట్లా చేయబోకు, ధైర్యంగా ఉందని చెప్పి వెళ్ళిపోయారు. మరి కాసేపు అయ్యాక మరి అమ్మాయి ఏంటంటే పోదామన్నాక ఒక ఆటో ఎక్కింది. ఆటో ఎక్కాక తీసుకొని వచ్చేటప్పుడు ఒక అబ్బాయి అంట కాదు, ఆయనలో అబ్బాయి, ఇది హాస్పిటల్కి పోసే డబ్బులకి నువ్వు హాస్పిటల్కి పోయిపోకు, ఇది పైసెన్నలాగా ఉంది, తీసుకెళ్ళాలని అంటే నా మనసులో నేను ఎటు తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు. పెళ్ళైన కానించి కూడా నాన్న తిప్పలు పడుతున్న మంగళగిరి హాస్పిటల్ కానించి, విజయవాడ హాస్పిటల్ కానించి, నేను పెద్దకోకుండా హాస్పిటల్ కానించి చాలా హాస్పిటల్ నేను తిప్పిన, ఒక్క హాస్పిటల్ అనేది కాదు. నా బిడ్డ అనుకున్న నేను సమస్తం నేనేను అనుకోలేగా నేను తీసుకోవటం లేదు. అవన్నీ తిప్పుకొని వచ్చినా కూడా ఏంటి ప్రభావ ఇట్లా అన్నారు, ప్రతి చెప్తున్నారు, ఏంటయ్యా నేను ఏం తీసుకోవాలని నాకు ఏం చేత కట్టలే అసలు. నేను ఆయన చర్లయ్యా ఆయనకి ఏం చెప్పినా సర్లే తీసుకెళ్ళాలి పొద్దున్నే అని చెప్పి తెల్లారి ఫోన్ చేయమని నేను చేయలే, అది పోవటం ఇష్టం లేదు. సరే తీసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ కుర్చీ మీద ఎట్టే ఉంది, నీళ్ళు పోసా, తోటకూర ఉండే, అన్నం పెట్టి అందరూ హాస్పిటల్ తీసుకొచ్చి ఏడ్చిన్నమ్మ ఈ బాగా పొద్దుగుతుంది రేతులు పడైపోయింది. మా తోడుపల్లి దగ్గర పోయి మా దగ్గర పోయి 2 బీరకాయలు అడుక్కొచ్చి కూర ఉంటే నేను బాగా కురుకుతా, నేను బతకను అని తలుపు పెట్టుకుంటుంది, ఉరుకుతుంది ఆడకపోయింది. మళ్ళీ పోయేవాళ్ళకి నేనేం చేసిన పోయి కూరగాయలు ఆడబాదే మళ్ళీ తీసుకొని వచ్చి అయ్యా ఏంటంటే చిట్టాల ప్రార్థనలో పెడదాం అన్నారు, పోదామన్నా. మళ్ళీ ఎక్కడ నా పిల్లలు తీసుకొని పోయి ప్రార్థనకు అన్నారు. రిటార్కి పోదాం అని ఫోన్ చేస్తే 20 మంది బాగా తీసుకుని కూర్చున్నారు. వద్దు వాళ్ళ మీదకి ప్రభావం అన్నది పడిద్ది, నా హాస్పిటల్ తీసుకురాదు నాకు చర్చి పొద్దుని చెప్పింది అన్నారు. ఏం చేయాలని మళ్ళీ చిరంజీవి బాగుండు చర్చికే పోదాం, ఆడికే పోయి ప్రార్థన చేసుకున్నామని నలుగురు తల్లిదండ్రులు మీ పేరాలు పడి ఓటేసుకొని పిల్లలు తీసుకొని పోయిన కొడుకు తల్లి కలిసి పేరాలు ఓటేసుకొని ఏడుతుంది. ఏంటయ్యా మాకు ఈ జాతి మీరు ఆపేయండి, నా కొడుకు జాతి ఏంటి, ఇది ఎప్పుడుకు పోయింది, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టి పోయిందని నిద్రం వచ్చి చీకటి పేరాలు ఓటేసుకొని ఏడుతుంది. అమ్మ ఏడబోక అమ్మ అంటాడు ఏడుతాడు తీసుకొని పోయింది. అయ్యా పాపం చేద్దిగానంటే వచ్చింది. పాపం చేయడానికి వచ్చి అక్క నాకు మాత్రం ఎందుకని ఆ నిమిషంలోని నాకు గట్టిగా సూతులు అని గట్టిగా వచ్చింది, నాకు ఎప్పుడూ రాదు అసలు. ఇక ఆ గట్టిగా వచ్చిన మీద కుర్చీలో కూకుందలు వేసి ఏం చేసింది, మోకాలు వేసేసింది. సరంజి బైబిల్ పెట్టి అక్క సైతాన్ ఉంటే చెప్తిలో రాదు, అట్టిడు పోయింది, సైతాన్ లేదు, ఇదేదో అక్క పిలిస్తేనే పలకట్ల, పళ్ళు బెగబట్టేస్తుంది, మాట్లాడలేదు. ఏంటనంటే అయ్యా ఏం చేద్దామన్న ప్రార్థన చేసిన గట్టి ప్రార్థన చేసి ఏడ్చుకుని సుతులు చెప్పుకుంటా అయ్యా